ఈ వీడియోలో రైతులు ఎరువులను ఏ టైంలో వాడితే పంట దిగుబడి ఎక్కువగా పొందవచ్చో చూద్దాం. అలాగే యూరియాలో దొడ్డు యూరియా మంచిదా, సన్నం యూరియా మంచిదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. వరిలో రసాయన ఎరువులను మరియు సేంద్రియ ఎరువులను కలిపి వాడుకోవడం భూమికి ఎంతో మేలు చేస్తాయి. పంటలలో ఎరువుల మోతాదును బట్టి వాడుకోవాలి. మోతాదుకు మించి ఎరువులను వాడకూడదు. అలా వాడినప్పుడు పంటల్లో చీడపీడల వృద్ధి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎరువులను ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుందాం. 1 ఎకరానికి యూరియా 2 లేదా 2.5 బస్తాలు వేసుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 2.5 బస్తాలు వేసుకోవాలి. లేదా డిఏపి అయితే 1 బస్తా, అలాగే పొటాషు 25 కిలోల నుండి 35 కిలోల బస్తాగా వేసుకోవాలి. ఈ ఎరువులను ఏ టైంలో వేసుకోవాలో చూద్దాం. భాస్వరం డిఏపిను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అప్పుడు ఒకవేళ వేసుకోలేకపోతే నాటు వేసిన 5 రోజుల్లోపు వేసుకోవాలి. యూరియాను పంటల్లో 3 సార్లు వేయాల్సి ఉంటుంది. యూరియాను ముందుగా నాటు వేసిన 7 నుండి 10 రోజుల్లో 1 ఎకరానికి 35 కిలోల యూరియాను 20 కిలోల పొటాష్ను కలిపి వేసుకోవాలి. డిఏపి 1 బ్యాగును వేసుకోవాలి. రెండవసారి పిలకలు వచ్చే సమయంలో అంటే 30 నుండి 35 రోజుల సమయంలో 35 కిలోల యూరియాను వేసుకోవాలి. పొటాష్ ఈ సమయంలో అవసరం లేదు. యూరియా 1 వేసుకుంటే సరిపోతుంది. మూడవసారి అంకురం దశ లేదా చిరుపుట్ట దశలో ఎకరానికి 35 కిలోల యూరియా 20 కిలోల పొటాష్ను కలిపి వేసుకోవాలి. యూరియాలో సన్నం యూరియా కంటే దొడ్డు యూరియా వాడినట్లయితే మొక్కకు ఎక్కువగా పోషకాలు అందుతాయి. పంటలలో ఎక్కువగా రైతులు యూరియాను చల్లుతారు. అలా చేసినప్పుడు మడిలో ఉన్న మొత్తం నీరును తీసివేసి బురదలో యూరియా చల్లాలి. ఆ తర్వాత 48 గంటల తర్వాత పంటకు నీరు పెట్టుకోవాలి. చాలామంది రైతులు నీటిలో యూరియాను చల్లుతారు. అలా చల్లడం వల్ల పంటకి తక్కువ ప్రయోజనాలు ఉంటాయి. నీరు తీసివేసి చల్లడం మంచిది. వరిలో ఎక్కువగా జింక్ లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పైరు పెరగదు. జింక్ లోపం పంటలలో వరి నాటిన 4 వారాలలోపు ఏర్పడుతుంది. జింక్ లోపం ఉన్నప్పుడు జింక్ సల్ఫేట్ను స్ప్రే చేసుకోవాలి. 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పైన తెలిపిన విధంగా టైంను బట్టి పంటల్లో ఎరువులను వేసుకుంటే ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.